ఈరోజు మీ అందరినీ నా దేవుడు పిలుస్తున్నాడు. ఓకే, నువ్వు పాపివే కావచ్చు, బలహీనదాలువే కావచ్చు, చాచిన చేతులతో పిలుస్తున్నాను, నా రెక్కల కిందికి రా అని పిలుస్తున్నాడు ఆయన. ఇక్కడ ఆయన ప్రేమను శంకించక, అనుమానించక ఆయన రెక్కల కిందికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన పాదాల మీద పడి పాదాలను ముద్దాడాలి. కన్నీళ్లతో పశ్చాత్తాపం నిండిన హృదయంతో, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు క్షమించుటకు ఐశ్వర్యవంతుడు, ప్రేమ కలిగిన వాడు అని ఈ రిహార్సల్ అంతా నువ్వు ఓపెన్ చేయకముందే ఆయన నిన్ను లేవనెత్తి ఆయన గుండెకు నిన్ను హత్తుకోపోతే అప్పుడాడు. యేసయ్య ప్రేమను మనం సందేహించకూడదు నాయన. అది నీ దోషాల విషయంలోనే కాదు, నీ జీవితంలో ఆయన జోక్యం విషయంలో కూడా నువ్వు ఇది మర్చిపోకూడదు. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఈ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, ఈ దారుణాలు ఎందుకు జరిగినాయి నా జీవితంలో అనలేవు. ఆయన ప్రేమను విశ్వసిస్తే అనలేవు. అలా అనగలుగుతున్నావు అంటే ఆయన ప్రేమను శంకిస్తున్నావు. నీకు ఎలాంటి అనుభవాలు వస్తున్నాయో, ఎలాంటి ప్రతికూలతల్లో నువ్వు ఉన్నావో అది నీకు ఆయనకే తెలుసు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎన్ని కఠినమైన ఒత్తిళ్లలో గుండా నిన్ను నడిపిస్తున్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే అదంతా చేస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది మాత్రం నువ్వు గుర్తుపెట్టు. ప్రేమను బట్టే నింద, ప్రేమను బట్టే అవమానం, ప్రేమను బట్టే శ్రమ, ప్రేమను బట్టే అగ్నిలో నిప్పులలో నీ నడక ఎందుకు ప్రభువా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అట్లయితే పద. ప్రేమిస్తున్నావు ఓకే, కానీ ఈ నిప్పులే కాలుతాయి పద. ఈ ముళ్ళే గుచ్చుకుంటాయి పద. అంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. నన్ను ప్రేమిస్తున్నావుగా? అవునా, నేను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావుగా? నమ్ముతున్నాను. పద. నిన్ను ప్రేమించేవాడు నీకు కీడు చేయలేపా, ఇదంతా నీ మేలుకే అంటాడు.